నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవం. రైల్వే స్టేషన్లో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానం. దొడ్డపనేని ఇందిరా బాలికల హైస్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ వితరణ. మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి సేవల పట్ల పలువురి అభినందన. గంజాయి కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు. కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సిఐ రమేష్ బాబు. ఏడాది వ్యవధిలో గంజాయి కేసుల్లో 45 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి. దేశ విభజన గాయాల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుదైన చిత్రాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ ను తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ప్రారంభించారు. 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ను తెనాలి రైల్వే స్టేషన్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ ఏర్పాటు చేసింది. దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం ప్రారంభించారు. ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ రైల్వే అధికారులతో కలిసి వాటిని తిలకించారు. ఈ సందర్భంగా ప్రఖర్ జైన్ మాట్లాడుతూ సుదీర్ఘ స్వాతంత్ర సమరంలో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన త్యాగాల మధ్య భారత ఉపఖండ విభజన బాధాకరమని అన్నారు. విభజన తర్వాత తమ సర్వస్వాన్ని విడిచిపెట్టి కొత్త తీరాలకు వలస వెళ్లిన అనేక మంది ప్రజానీకాన్ని స్మరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలిలో విజ్ఞానదాయక భావోద్వేగ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరు ఫీల్డ్ ఆఫీసును ప్రఖర్ జైన్ అభినందించారు. ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా విభజన మరియు కథనాల గురించి మరింత తెలుసుకోవటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిబిసి గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ మత ప్రాతిపదికన భారత ఉపఖండ విభజన నుంచి యువతరం పాఠాలు నేర్చుకోవటం ఎంతో అవసరమని అన్నారు. మత సామరస్యం, విభిన్న సంస్కృతులను గౌరవించడం, సహజీవనం భారతదేశ పురోగతిలో కీలకమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్పష్టమైన పిలుపు మేరకు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలంటే వసుదైన కుటుంబం యొక్క నీతి మరియు తత్వశాస్త్రాన్ని అనుసరించడం అవసరమని రమేష్ చంద్ర అన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టి వెంకటరమణ మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అన్ని మతాలు, కులాలకు సమాన అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. 1947లో విభజన ప్రక్రియలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు ఈ సభ నివాళులర్పించిందని తెలియజేశారు. వందలాది మంది రైలు ప్రయాణికులు ఎగ్జిబిషన్ను సందర్శించారు మరియు విభజన కాలంలోని చారిత్రాత్మక మరియు అరుదైన చిత్రాలను ఆసక్తిగా వీక్షించారు. సందర్శకులలో బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, బి కనకదుర్గ, టి శివశంకర్ తదితరులు మొదటి రోజు ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. సాధారణ ప్రజలతో పాటు విజయవాడ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ వరుణ్ బాబు, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కె శ్రీనివాసరావు, ఎన్ వెంకట్రావు, సౌరిబాబు, టి వెంకట రమణ, ఎన్ వెంకటేశ్వర్లు కూడా చిత్ర ప్రదర్శనను సందర్శించారు. మన దేశ చరిత్రలో విభజన ఒక విచారకరమైన అధ్యాయం ఉంది. దానిని మనం ఎప్పటికీ మర్చిపోము. ఈరోజు ఇక్కడే ఒక ప్రదర్శన ఈ విషయం గురించి రైల్వేస్ తరపున తర్వాత సిబిసి తరపున వాళ్ళు పెట్టారు. అదే మనం అందరూ ఐక్యంగా ఉండాలని అదే గుర్తు చేస్తుంది. ఈ విషయంలో నేను రైల్వే అథారిటీస్ తర్వాత సిబిసికి ధన్యవాదం తెలియజేస్తున్నాను ఇలాగా ప్రదర్శన పెట్టడానికి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ తరఫున తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ గారు టీవీ రమణ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసాము. ఇది 1947లో మనం స్వాతంత్రం సాధించే కొద్ది నెలల ముందు, కొద్ది వారాల ముందు జరిగిన ఏదైతే విభజన ఉందో ఆ విభజనలో జరిగిన నష్టాలు కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ దాన్ని ఈ తరం ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళకి అసలు నివాళులు అర్పిస్తూ దాంతోపాటు ఆ రోజు జరిగిన సంఘటనలో చేసిన ఈ త్యాగాల్ని ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అది చాలా ఆనందించదగ్గ విషయం.
కానీ ఆ స్వాతంత్ర్యానికి ముందు అనేక మంది వీరుల త్యాగఫలం ప్రాణత్యాగం చేస్తేనే మనం ఈ స్వాతంత్రం సిద్ధించుకోగలిగాం. ఇది ఎంత ఆనందకరమైన విషయమో దీని వెనక అత్యంత విషాదకరమైన విషయం దేశ విభజన. మత ప్రాతిపదిక మీద దేశ విభజన జరిగినప్పుడు మరి దగ్గరగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఒదుగుతుంది. నిజంగా దేశ విభజన అంత ఘోరంగా జరగాల? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్ర తెలంగాణ కూడా విడిపోయింది. ఎంత సామరస్యంగా విడిపోయింది అది. అలా ఎందుకు జరిగి ఉండకూడదు? ఆ దురదృష్ట పరిణామాలు ఎందుకు ఏర్పడ్డాయి? అవన్నీ ఈ రోజున మరి మన తెనాలి స్టేషన్లో సెంట్రల్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ వారి తరఫు నుంచి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడింది. దీంట్లో ఆ విభజన సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు, ఇంకా కొన్ని అయితే ఓపెన్గా చూపించలేని ఘటనలు అనేక వందలు ఉన్నాయి. ఎన్నో ప్రాణాలు హరించటం, ఎన్నో మానాల్ని హరించటం, ఎంతోమంది పసిపిల్లల్ని చంపేయటం, నూమినటం. శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశం సంఘ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సమావేశం తీర్మానించింది. స్వర్ణకారుల ఆర్థిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని తెనాలిలోని శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల నూతనంగా ఎన్నికైన కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ సర్వసభ్య సమావేశాన్ని షరాబజార్లోని మాజేటి నాగేశ్వర వీధిలో గల కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలే కాక స్వర్ణకారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వస్తే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వర్ణకారుల యొక్క సమస్యల పరిష్కారంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అండగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సమావేశం అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం గొల్లపల్లి శ్రీనివాసరావు, షేక్ నాసర్ అహ్మద్, మునగాల శ్రీనివాస్, వీరమల్లు వీరభద్రయ్య, షేక్ హనీఫా, మునగాల ధనుంజయరావు, వేమలూరి సాయి, సయ్యద్ ఫిరోజ్, భట్టు దుర్గాప్రసాద్, పేరూరి సురేష్, పఠాన్, ఫిరోజ్ ఖాన్లను ఈ సందర్భంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అనుబంధమైనటువంటి తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గౌరవనీయులు స్థానిక అధ్యక్షులు కామాక్షి స్వర్ణకార సంఘం మరి గొల్లపల్లి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి నజీర్ బాషా గారు ఒక ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మొహిద్దీన్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా భద్రా గారు, మరి వారి కార్యవర్గం మొత్తం కూడా గౌరవాధ్యక్షులుగా రవి గారు, మొత్తం టీము 50 మంది బ్రహ్మాండంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం స్వాగతిస్తూ ఉన్నాం రాష్ట్ర సంఘం తరఫున. తెనాలి లాంటి, ఆంధ్ర ప్యాలెస్ లాంటి ఊర్లు మరి ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా బ్యాంకుల ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ మరి ఇవ్వాలని కోరుకున్నాం. తెనాలిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ టీము ఒక గొప్ప వరంలాగా స్థానిక సంఘాలకు పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. కామాక్షి స్వర్ణకార సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గౌరవ సభ్యులు, సలహా సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులు అందరితో ఈరోజు మరి రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ ఆనంద మహోత్సవంలో మేము కోరుకునేది ఒకటే, రాష్ట్రాల ద్వారా, ప్రభుత్వాల ద్వారా మా స్వర్ణకారులు, పేద స్వర్ణకారులు ఎంతోమంది చేతి వృత్తి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ సమస్యలు ఎన్నో ఉన్నాయి. మన స్వర్ణకారుల బాధ్యతలను, మన స్వర్ణకారుల బాధలను తెలుసుకొని స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పని వారు ఎంతో ఘనంగా చెప్పారు. మొన్న కూడా రాష్ట్ర నాయకులతో చర్చ పెట్టి స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, వారికి సబ్సిడీ లోన్లు కానీ ఇతర ఏదైనా వారికి అంశాలుంటే నా ముందు తెలియపరచండి అని చెప్పని కోరుకోవడం జరిగింది. మరి ఈ షరాబజార్లో మాకైతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా మనం ఎంతో క్షీణించిపోతున్నాము. మరి ఇలాంటి సమస్యల్లో మాకంటూ ఒక నిర్మాణాన్ని పూర్తి చేయాలని, మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల ఒక భవనాన్ని నిర్మించి మరి వారు మా 2-3 స్లాబులతో పని పూర్తి చేశారు. తర్వాత కోర్టులో అది ఇదయ్యి తర్వాత అది పెండింగ్ పడింది. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేసి మా కొట్లను మాకు ఇప్పించవలసిందిగా
నేను మినిస్టర్ గారికి ఆల్పాటి రణప్రసాద్ గారికి నేను ఈ కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను. మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా బాలికల హైస్కూల్లో విద్యార్థినీలకు ఉపయోగపడే విధంగా మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో 30,000 రూపాయల విలువైన మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయురాలు దివంగత మొవ్వ విజయలక్ష్మి పేరట మొవ్వ సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మానవతా సంస్థ చైర్మన్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్రతో కలిసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. సేవా సమితి ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల మొవ్వ సత్యనారాయణను వారు అభినందించారు. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో 550కి పైగా మార్కులు వచ్చిన విద్యార్థినులకు బహుమతులను మెమెంటోలను బహూకరించారు. కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, ఓంకార్ ప్రసాద్, ఎస్కే భాష తదితరులు పాల్గొన్నారు. 32 సంవత్సరాల సర్వీస్లో 32 సంవత్సరాలు లెక్చరర్ పనిచేశారు. ఆ సందర్భంగా ఏమైనా సరే మనం సేవా కార్యక్రమాలు చేయాలంటే మొట్టమొదటిగా గార్ల్స్ హై స్కూల్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించాం. ఆమె 2017 జూలై 2వ తేదీ చెప్పి ప్రథమోత్సవం 2018లో మొట్టమొదటిగా 15 లక్షల రూపాయల వ్యయంతో అక్కడ బిల్డింగ్ ఇచ్చడం జరిగింది. తర్వాత 2019లో మహాప్రస్థానంలో జడ్పాండం వచ్చిన వాళ్ళకి ఎండకి వాళ్ళకి పని పెడుతున్నారని 6 లక్షల రూపాయలతో వెయిటింగ్ హాల్ లాగా కట్టించడం జరిగింది. ఆ తర్వాత 2020లో కరోనా వల్ల మేము చేయలేదు. 21లో శ్మశానంలో మామూలు దహనక్రియ అనంతరం మామూలు హిందూ ధర్మం ప్రకారం హత్యకులు భద్రపరచుకోవడానికి అక్కడ సరైన సౌకర్యం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక రుణం కట్టించి దాంట్లో బ్యాంకు లాకర్ లాగా 100 లాకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాకర్లో ఎవరైనా సరే హత్యకులను భద్రపరచుకొని ఆ కాశీలో కానీ కృష్ణలో కానీ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేశాం. ఆ తర్వాత 22లో 22లో డిఎస్పీ గారు ఎస్పీగా ఇప్పుడు ఉన్నటువంటి సత్యనారాయణ గారు 10th క్లాస్లో 550 మార్కులు పైన స్టూడెంట్స్ అందరికీ తెలంగాణలో అందరికీ ఒక్కొక్కటి 5,000 రూపాయలు చెప్తున్నారు. కానీ ఆ తర్వాత 2023లో జనాలు ఇంత స్థలం కూర్చొని ఉంటానికి ఉన్న ఒక్క ప్రైవేట్ స్కూల్ చూడండి, అన్ని అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి. పూర్తిగా పిల్లలు గాలి పంచుకోవడానికి లేదు, ఫ్రీగా మాట్లాడుకోవడానికి లేదు. పొద్దున వెళ్తే సాయంత్రం వరకు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాయ్ చెప్పడమే. ఇక్కడ నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే మాలాంటి వాళ్ళందరూ వస్తే ఒక పూట క్లాసులను క్యాన్సిల్ చేసి ఒక మీటింగ్ అరేంజ్ చేయడం అనేది ఒక 10 రోజులు క్లాస్ వల్ల గొప్ప విషయం ఇది. డెఫినెట్ గా అలాంటి వాతావరణం మీరు అందరూ చదువుకోవడం అనేది చదువుకోవడమే కాదు, మీరందరూ చిన్నపిల్లలైనా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ చదువు వెనుక మీ తల్లిదండ్రుల కష్టము, గవర్నమెంట్ ప్రోత్సాహము, ఇక్కడ మీకోసం లైఫ్ సాక్రిఫైస్ చేసి పనిచేస్తున్న టీచర్స్ రోల్ మీలో చాలా ఉంది. ఎందుకంటే పొద్దున్నే లెక్కిస్తే మీరు మొత్తం ఎవరితో అనేకమై బతుకుతూ ఉంటారంటే ఇంట్లో అమ్మ నాన్న తర్వాత అందుకని ఎక్కువగా ఇక్కడ ఉన్న టీచర్స్తో మీకు టీచర్ ఫిలాసఫర్ అవుతారు, గైడ్ అవుతారు, మెంటర్ అవుతారు. అలాంటి టీచర్స్ అంటే ఎప్పుడూ మీ మనసులో కృతజ్ఞత బాగుండాలి. చాలా మంచిని మీరు టీచర్స్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా అబ్జర్వ్ చేయడం బాగా అలవాటు. చిన్నది పెద్దది అట్లా చూసి అట్లా స్కాన్ చేసేస్తాను అన్నమాట. అదొక హ్యాబిట్ అలవాటు చేసుకున్నాను చిన్నప్పుడు. లోపలికి రాగానే నాకు వీళ్ళు డిసిప్లైన్ అనిపించింది. బాగా చక్కగా మంచి డిసిప్లైన్తో ఉన్నారు మీరంతా. ఈ విషయంలో నేను టీచర్లను అభినందించాలి. ఎందుకంటే పిల్లలకి నేర్పాల్సింది ఇదే. లైఫ్లో ఒకళ్ళు ఏదైనా ఢీ కొట్టాలి అని చెప్తా ఉంటారు. ఏమన్నా ఎప్పుడైనా మీరు ఢీ కొట్టాలి, గట్టిగా ఢీ కొట్టాలి. అసలు ఈ విషయాన్ని మాట్లాడుకుంటాం. ఏం జరుగుతున్నారు ఆ ఢీ కొట్టడం అంటే? D means discipline, D means dedication, D means destination. ఇట్లా డిసిప్లిన్డ్ గా బేసిక్ రూల్ ఉంటే మనకి ఆటోమేటిక్ గా మీరు బాగా చదువుకుంటే ఇలాంటి పెద్దలు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చి వారు మీకు సహాయం చేయగలరు. మీరు ఆ డిసిప్లిన్ ఉంటేనే
ముందు వాళ్ళని ఆకర్షించాలి మనం. అయ్యో మన పిల్లలు వీళ్ళకి ఏదో సహాయం చేయాలి, వీళ్ళ కోసం ఏదో చేయాలని తాపత్రయం ఎప్పుడు కలుగుతుంది? మన అనే ఫీలింగ్ కలిగితే కలుగుతుంది. ఇతర ప్రాంతాల నుండి గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయాలు చేస్తున్న కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు తెలియజేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. తెనాలిలో గంజాయి సేవిస్తున్న వారితో పాటు గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై పూర్తి నిఘా ఉంచడంతో పాటు వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. సుల్తానాబాద్ శివార్లో గంజాయి కలిగి ఉన్న 5 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి కిలో 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం 3 టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను సిఐ రమేష్ బాబు తెలియజేశారు. స్థానిక 29వ వార్డు పరిధిలోని సుల్తానాబాద్ శివారు కుమార్ పంపుల కాలనీ రైల్వే కరెంటు సబ్స్టేషన్ సమీపంలో కొందరు గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారంతో దాడులు చేయడం జరిగిందని చెప్పారు. అక్కడ చెంచుపేటకు చెందిన ముక్కామల సంజయ్, కటికల సాయి కుమార్, హాప్పేటకు చెందిన చిక్కాల గిడియాన్, జంపనికి చెందిన మల్లెల వెంకట సుబ్రహ్మణ్య సాయి లోహిత్, సీఎం కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్లను అదుపులోకి తీసుకుని కిలో 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిలో పలువురిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు చెప్పారు. వీరితో పాటు ఉన్న మరో 2 పరారులు ఉన్నారని, వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని సిఐ తెలియజేశారు. ఏడాది కాలంలో 3 టౌన్ పరిధిలో 6 గంజాయి కేసులు నమోదు చేయడంతో పాటు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 45 మందిని అరెస్టు చేసినట్లు సిఐ తెలియజేశారు. గంజాయి విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని సిఐ స్పష్టం చేశారు. కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న సిఐ రమేష్ బాబుతో పాటు ఏఎస్ఐ బి రమేష్ బాబు, పీసీలు పి మురళి, డి సురేష్, జి నరేంద్రలను ఎస్పీ సతీష్ కుమార్తో పాటు డిఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. ముఖ్యంగా మన దగ్గర తెనాలి క్రైమ్ నెంబరు 195/2024 అండర్ సెక్షను 8C రెడ్ విత్ 20B క్లాస్ 2B వాటి కింద మేము NDPS యాక్ట్లో ఒక మొత్తం 5 ముద్దాయిలను పట్టుకున్నాము. 5 కూడా ముక్కామల సంజయ్, కటికల సాయి కుమారు, చిక్కాల గిడియాను, మల్లెల వెంకట సుబ్రహ్మణ్యం, షేక్ అబ్దుల్ రెహమాన్ హన్ను. ఈ హన్ను అనే అతను ఆల్రెడీ మన దగ్గర 2 కేసుల్లో ఉన్నాడు ఆల్రెడీ, మళ్ళీ ఇది 3వ కేసు. అంటే చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉన్నారు. తర్వాత మల్లెల వెంకట సుబ్రహ్మణ్య సాయి లోహిత్ అనే అతను కూడా ఆగిరిపల్లి దగ్గర ఒక క్రైమ్లో ఉన్నాడు. ఇది మళ్ళీ 2వ కేసు ఇది. ఇలా అలానే వీళ్ళతో పాటు కూడా ఇంకెవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టమన్నారు ఎస్పీ గారు. మా యొక్క ఎస్పీ గారు అట్లానే డిఎస్పీ గారి పర్యవేక్షణలో మేము మా టీము వాళ్ళందరూ కలిసి నియర్లీ 1.5 కేజీ విలువగా బరువైన గాంజా సంబంధించిన దాన్ని పట్టుకొని ఒక 5 మాత్రం పట్టుకున్నాము. వీరితో పాటు ఇంకొక 2 కూడా తాగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి ఆన్ ది స్పాట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా కేసులో నమోదు చేయబడిన జరిగింది. ఈ ప్రజెంట్ అయితే 5 పెట్టాము. ఈ 5తో పాటు ఆ 2 కూడా మేము తర్వాత వాళ్ళని పట్టుకొని కేసులో పెట్టడం జరుగుతుంది. మన 29వ వార్డు సుల్తానాబాద్ కుమార్ పంపు సెట్ కాలనీ ఉంటుంది. ఆ కాలనీ దగ్గర రైల్వే కరెంటు సబ్స్టేషన్కి పోయే దారి, అక్కడ ఓపెన్ ప్లేసు సాంబశివరావు గారి స్థలం ఉంటుంది, నవోదయ సాంబశివరావు గారి స్థలం ఉంటుంది. అక్కడ వీళ్ళు కూర్చొని మందు ఇది గాంజా సేవించడం చేస్తూ ఉన్నారు. అక్కడ మా పోలీసు వాళ్ళందరూ కలిసి ఒకసారి అక్కడ పోయి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ఈ మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఏపీయూ డబ్ల్యూజే తెనాలి కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రమాద బీమా పాలసీ కార్యక్రమాన్ని చేపట్టారు. యూనియన్ సభ్యులకు పోస్టల్ శాఖ ద్వారా 10 లక్షల రూపాయల విలువైన పాలసీకి సంబంధించి నమోదు ప్రక్రియ నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని అతిథి గ్రౌండ్ హోటల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్టుగా ఉన్న యూనియన్ సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా పోస్టల్ శాఖ ద్వారా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా
పాలసీకి సంబంధించి వివరాల నమోదు ప్రక్రియ చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సహకారంతో యూనియన్ సభ్యులందరి వివరాలను నమోదు చేయించడంతో పాటు పోస్టల్ సిబ్బంది ద్వారా ఈ పాలసీ ప్రక్రియ చేయించారు. జర్నలిస్టులకు అనుకోని విధంగా ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయల బీమా వచ్చేలా ఈ పాలసీ ఉపయోగపడనున్నది. పాలసీ పత్రాలను ఈ నెల 17వ తేదీన జరిగే ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సభ్యులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు చందు సుబ్బారావు, కార్యదర్శి ఎం గోపిచంద్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీడబ్ల్యూజే ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలియజేశారు. సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా ఈ పాలసీని రోటరీ క్లబ్ సహకారంతో చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, రొటేరియన్లు ఈదర వెంకట పూర్ణచంద్, కన్నిగంటి మురళీకృష్ణ, రోటరీ సభ్యులు ఎన్ వెంకటేశ్వరరావు, కిరణ్, యూనియన్ ఉపాధ్యక్షులు శ్యామల ప్రసాద్ రెడ్డి, టి శరత్ బాబు, కోశాధికారి డి సాయి, కార్యనిర్వాహక కార్యదర్శి దివ్యల సాయినాథ్, జిల్లా కమిటీ సభ్యులు బి మురళి, కేజే నవీన్, మణికాంత్, సహాయ కార్యదర్శి కంకిపాటి రమేష్ కుమార్, తన్నీరు కళ్యాణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు కుర్రపాటి సురేష్, ఆర్వి కిరణ్ కుమార్, షేక్ అబ్దుల్ హకీంజానీ, గల్లా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా తపాలా శాఖ ద్వారా 10 లక్షల ప్రమాద బీమా రిజిస్టర్ నమోదు చేశాము. దీనికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా మన తెనాలికి చెందినటువంటి సామాజిక సేవా సంస్థ వాళ్ళు, రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వాళ్ళు ఈ మొత్తాన్ని కూడా చెల్లిస్తున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కానీ, జర్నలిస్టుల సంక్షేమం కోసం కానీ యూనియన్ ఆధ్వర్యంలో నిరంతరం పనిచేస్తూ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జర్నలిస్టుల సంక్షేమానికి, వారి యొక్క అభ్యున్నతికి, వారి యొక్క దానికి పాటుపడి ఉంటుందన్న దానికి నిదర్శనం ఈరోజు మనం చేపట్టిన కార్యక్రమం. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మన సభ్యులందరికీ వారి యొక్క ఉపయోగపడే విధంగా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. మన యూనియన్ తరఫున మన తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మన యూనియన్ సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా పాలసీని చేపట్టాము. అట్లాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రమాద బీమా పాలసీ 1 సంవత్సరానికి సంబంధించి, ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు వివిధ పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి వారి ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున వారు కూడా సహకారం అందించారు. అందుకు వారందరికీ కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. గొప్ప కార్యక్రమం ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడిన తర్వాత 4 రోజుల వ్యవధిలోనే కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా ముందుగా అధ్యక్షుడు చందు సుబ్బారావు గారికి, అట్లాగే మన కమిటీ సభ్యులకి, కార్యవర్గానికి, అట్లాగే మన ముందుకు సహకరిస్తున్న సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ అవకాశాన్ని కూడా యూనియన్ సభ్యులందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. విద్యార్థులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తూ లక్ష్య సాధకులుగా తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్ అన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి పాల్గొన్నారు. తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసుల ఆదేశాల మేరకు తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా అనే అంశంపై బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని, ఈ దశలో చెడు స్నేహాలు, అలవాట్ల పట్ల యువత ఆకర్షితులైతే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అన్నారు. జీవితంలో ఎదుగుదల కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధకులుగా ప్రతి విద్యార్థి తదేకమైన దృష్టితో, శ్రద్ధతో ఆ లక్ష్యాన్ని సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వాడకం పట్ల విద్యార్థి దశ నుండే అప్రమత్తతతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందని, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడకం మన ఎదుగుదలకు తోడ్పడాలే కానీ మన జీవితాలను నాశనం చేసేదిగా ఉండకూడదని వారు అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు ఉండటం బాధాకరమని, వారిని సరైన మార్గంలో పయనింపజేయటానికే ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు దోహదపడతాయని తెలిపారు. సెబ్ ఎస్ఐ ఏ పద్మజ విద్యార్థులచే మాదక ద్రవ్యాలు లేని దేశాన్ని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, టూ టౌన్ పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మంచి ఎలా ఉంటుంది అని తెలుసుకుంటాం కరెక్ట్గా, అందులో తప్పేం లేదు. అందరూ కూడా మంచి ఎలా ఉంటుందో తెలియాలి, తెలుసుకోవాలి. కానీ చెడు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఎందుకని తెలుసుకోవాలి అంటే ఇది చెడు అని తెలిసే అది వైపు మనం వెళ్ళకుండా ఉండాలి అని అంటే చెడు ఎలా ఉంటుందో కూడా మనం గమనించాలి. తెలుసుకోవాలి అంటే అది ప్రాక్టికల్గా మనమే తెలుసుకోవాలి అని అనాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏది కూడా మీరు కనిపెట్టేది మీ తల్లిదండ్రులు కనిపెట్టలేదు. మీకన్నా ముందు ఎవరో మేధావులు దాన్ని కనిపెట్టి నాకు ఒక సిలబస్ ప్రిపేర్ చేసి ఈ సిలబస్ ప్రకారం మీరు నడవాలి అని చెప్పారు. మీకు ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇన్ ద సేమ్ వే దేర్ ఆర్ సర్టెన్ మెథడ్స్ అండ్ ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్డ్ బై our forefathers who are too wise than us to have a good society, and it is our duty to follow those rules and regulations stipulated, though they are very much hard to us to digest. అది అర్థం చేసుకోవడానికి వినడానికి చాలా కష్టంగా అనిపించినప్పుడు కూడా మంచి వైపు వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యాంటీ డ్రగ్స్ సంబంధించి కానీ ఈ డ్రగ్స్ సంబంధించి కానీ కాలేజెస్ మాత్రమే ఎందుకు చూస్ చేసుకున్నాము అని అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉన్నది. యు ఆర్ టెండర్ ఏజ్, కాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఏది మంచి ఏది చెడు అనేది ఇస్తాయో అర్థం చేసుకునే పరిస్థితులు లేదు. ధైర్యంగా చెప్పాలి అని అంటే ఇంట్లో అమ్మా నాన్న గట్టిగా ఏదైనా చదువు గురించి కానీ మరొక విషయం గురించి కానీ ఏదర్ జెండర్ బాయ్స్ కానీ ఎవరైనా సరే గట్టిగా ఇంట్లో కనుక గట్టిగా తింటే మనం ఇక్కడికి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇక్కడికి వచ్చేసి మన ఫ్రెండ్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అనుకుంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్తో పంచుకుంటాం. ఇవాళ ఇంట్లో మొన్న తిప్పేసినప్పుడు మా నాన్నగారు తిప్పారు. ఎందుకు తిప్పారు? ఇందాక అనిల్ గారు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ రాత్రి 12 గంటల వరకు చూస్తూనే ఉన్నాను, లేకపోతే యూట్యూబ్లో పాటలు వింటున్నాను. ఏ ఒక రీజన్ మనం ఏమనుకుంటాము అంటే టెండరింగ్లో మనం చేస్తుంది తప్పే కదా, తప్పు కాదు కదా అనుకుంటాం. ఎందుకంటే తప్పు కాదు అనుకుంటామంటే మీరందరూ స్టూడెంట్ ఏజ్ ఉన్నారు కదా, మార్నింగ్ టైంగా ఈ కాలేజీ ఏంటి ఈ డ్రగ్ అబ్యూజ్ అనేది ఈరోజు ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితికి ఎదిగిపోయింది అంటే ప్రపంచం మొత్తం కాన్సన్ట్రేషన్ పే చేసే పరిస్థితి వచ్చింది. ఒక దేశంలోనూ ఒక రాష్ట్రంలోనూ ప్రపంచం మొత్తాన్ని కూడా వదిలేస్తున్నది ఈ డ్రగ్ ర్యాకెట్స్. గత కొన్ని సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ దీన్ని అనలైజ్ చేసుకుంటూ వస్తూ భారతదేశం పరిస్థితి ఈ రోజుకి ఎలా వచ్చింది అంటే భారతదేశంలో ఈ డ్రగ్స్ పరిస్థితి ఎలా ఉంది, దీన్ని ఏ స్థాయిలో పరిశీలించాలి అని అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ మీద కంటిన్యూ అవుతుంటే భారతదేశానికి ఈ సంవత్సరంలో ఉండే థీమ్ ఏంటంటే ఎవిడెన్స్ ఈజ్ సఫిషియంట్, ఇన్వెస్ట్ ఇన్ ప్రొటెక్షన్. ఆ స్కిట్లో వెళ్ళిపోయాం. ఎవిడెన్స్ ఈజ్ సఫిషియంట్ అంటే మా దేశంలో ఉందా లేదా, అక్కడ ఉన్నది అని స్పష్టంగా అర్థం అవుతుంది. దీంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు. భారతదేశంలో విపరీతంగా విస్తృత వినియోగంలో ఈ గంజాయి వాడకం ఎక్కువైపోయింది. దీంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. మీరు ఏం పెట్టుబడి పెట్టినా దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మీ దగ్గరే ఇన్వెస్ట్ చేయాలి. మీ దగ్గర అంటే ఎగ్జాక్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర మాత్రమే ఇన్వెస్ట్ చేయగలగాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. మా నమ్మకాన్ని ఎక్కడ పెడతామంటే పిల్లల దగ్గరే పెడతాం. మీరే మా నమ్మకం. మా నమ్మకాన్ని నిలబెడతారా పూర్తి చేస్తారనేది మీ మీదే. ప్రతి ఒక్క స్టేట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్ని కాలేజెస్ అలాగే స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేయడం వల్ల ఈ రోజు మన ముందు గవర్నమెంట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నాయకుడు గారు మనకి పవన్ కుమార్ గారు మన ముందు రావడం మనకి చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే తన మాటని సార్ నేను మిమ్మల్ని ఒక మాట మా స్టూడెంట్స్ గురించి మా కాలేజెస్ లో 1950 ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి సార్ విఎస్ఆర్ ఇండియా డిగ్రీ కాలేజ్ నుంచి తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పుడు వరకు అటువంటి డ్రగ్స్ అనే మాట కాలేజీలో ఇంతవరకు లేదు సార్. కానీ మీ మంచి మాటలు ఇంకా మా పిల్లలకి మంచిగా ఇన్స్పైర్ అయ్యి ఇంకా బాగుండాలి, వీళ్ళు 10 మందికి మంచిగా చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తెనాలి పట్టణంలో రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై సంచరించే వారిపై కేసులు నమోదు చేస్తామని 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు తెలియజేశారు. వ్యాపార సంస్థలు 11 గంటల కల్లా మూసివేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. స్థానిక 3 టౌన్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం సిఐ ఎస్ రమేష్ బాబు మాట్లాడుతూ రాత్రి వేళల్లో ఇష్టానుసారంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రాత్రి 11 గంటల తర్వాత సరైన కారణం లేకుండా ఎవరూ రోడ్ల మీదకు రావడానికి వీల్లేదని అన్నారు. అట్లాగే హోటల్స్, రెస్టారెంట్లు, షాపులన్నీ రాత్రి 11 గంటలకు మూసివేయాలని సూచించారు. చోరీల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ తమ గృహ సముదాయాల వద్ద అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీల నివారణకు, నేరస్తులను పట్టుకునేందుకు ఉపయోగపడతాయని సిఐ తెలియజేశారు. నైట్ పూట 11 తర్వాత ఎట్టి పరిస్థితిలో బయట తిరగడానికి వీల్లేదు అని అంటా ఉన్నారు ఎస్పీ గారు. ఈ ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరం ఒక నెల కాలంలో మమ్మల్ని విజిబుల్ పోలీసింగ్ కంపల్సరీ చేయమంటున్నారు. అలానే కారణం లేకుండా బయటకని తిరిగితే వాళ్ళని పట్టుకొని వెహికల్స్ ఏమైనా ఉంటే వాళ్ళు సీజ్ చేసి ఆ వెహికల్స్ని వదిలిపెట్టకుండా దాని మీద అపరాధ రుసుము కానీ వేయించి పంపించాలంటున్నారు. దయచేసి మన తెనాలి ప్రజలకు చెప్పేది ఏంటంటే, సరైన కారణం లేకుండా రోడ్ల మీద అనవసరంగా 11 తర్వాత తీయొద్దు, 11 తర్వాత అనవసరంగా తిరగొద్దు. అదేవిధంగా ఆల్ షాప్స్, ప్రతి షాప్ కూడా 11 o'clock కల్లా ఎగ్జాక్ట్లీ క్లోజ్ చేసి ఆ ఫొటోస్ పెట్టమంటున్నారు. ఆ ఫొటోస్ సంబంధించి ప్రతిరోజు మేము ఫొటోస్ పెడతా ఉన్నాం. కాబట్టి మా మీడియా మిత్రులకి ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాం ప్రతి వాళ్ళకి, షాప్స్ వాళ్ళకి కూడా. లిక్కర్ సంబంధించింది కానీ, బార్ సంబంధించింది కానీ ప్రతి వాళ్ళు కూడా క్లోజ్ చేయాలి. 11 తర్వాత ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఒక 5 నిమిషాలు సర్దుకోవడం అవన్నీ ఉంటాయి, వాటిని మేము కన్సిడర్ చేస్తాము. దాంట్లో ఓన్లీ మా కానిస్టేబుల్ వస్తే క్లోజ్ చేస్తా, ఎస్ఐ గారు, సిఐ గారు వస్తే క్లోజ్ చేస్తాము, కానిస్టేబుల్ తిరుగుతున్నాం కదా ఓపెన్ చేస్తామంటే కుదరదు. వాళ్ళ మీద పక్కా కేసులు పెడతాము. తెనాల్లోని నెహ్రూ రోడ్లో స్టార్ ఇన్సూరెన్స్ నూతన కార్యాలయాన్ని కంపెనీ జోనల్ మేనేజర్ సాగర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ద్వారా పాలసీదారులకు ఎలాంటి సేవలు అందిస్తోంది తెలియజేశారు. స్థానిక నెహ్రూ రోడ్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారులకు ఎలాంటి సేవలు అందిస్తుంది, ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ సాగర్ కుమార్ తెలిపారు. కంపెనీ సిస్టమ్ ఏరియా మేనేజర్ వై శివనాగేశ్వరరావు మాట్లాడుతూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న కుటుంబాలని ఆర్థికంగా ఎంతో పరిరక్షించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. తెనాలి ఏజెంట్ ఆఫీసు చెందిన గోనుగుంట్ల జయంత్ కుమార్ మాట్లాడుతూ స్టార్ హెల్త్ కంపెనీ ప్రారంభించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఇప్పటికీ 1 కోటికి పైబడి క్లైమ్స్ ఇవ్వటం జరిగిందని ఆయన తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జక్కా ఉమాదేవి, డి రామకృష్ణ, ఎస్ఎం సురేష్, ఏడిఎం సూర్యతేజ పాలసీదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలిసిన మన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అండ్ మనకి జయంత్ గారు తెనాలి టాప్ అడ్వైజర్ సొంతంగా ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇంకా మెరుగైన సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి కస్టమర్స్ కావచ్చు. సో స్టార్ హెల్త్లో చూసుకుంటే మనకి అన్ని వర్గాల వాళ్ళకి అన్ని రకాల, అంటే ఎకనామికల్గా కూడా చూసుకుంటే అన్ని రకాల పాలసీస్ అవైలబుల్గా ఉన్నాయండి. మనకి స్టార్ హెల్త్లో చూసుకుంటే మెటర్నిటీతో స్టార్ట్ చేసుకుంటే సంవత్సరం తర్వాతనే మెటర్నిటీ కవరేజ్ కావచ్చు, పెద్ద వాళ్ళకి కావచ్చు, 80, 90, 100 years వాళ్ళకి కూడా పాలసీ ఉంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 వాళ్ళకి కూడా మనం పాలసీ ఇస్తున్నాము. డయాబెటీస్ చాలా కామన్ అయిపోయింది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మొదటి రోజు నుంచే కవరేజ్ మనకి ప్లాన్స్ అవైలబుల్గా ఉంది. హార్ట్లో స్టంట్ బైపాస్ అయినా పాలసీ ఉంది. ఇవాళ మనకి చూసుకుంటే హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, జయంత్ గారి సర్వీస్ తీసుకోండి. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వైజర్స్ ఇన్ తెనాలి. ఆయన సర్వీస్ తీసుకోండి, మీకు సూటబుల్ అయ్యే. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివనాగేశ్వరరావు, నేను ఏరియా మేనేజర్ అండి. ఇవాళ మనం కొత్తగా ఇక్కడ మన జయంత్ గారు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరపు నుంచి ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇంకా వాళ్ళ కస్టమర్స్కి చాలా రీచబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమముకి మేము అందరం ప్రజెంట్ అయ్యామండి. ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా ఎంత దగ్గర అవుతుందో ప్రతి ఒక్కరికి దగ్గర అవ్వాలనే కారణంతో ఇలా మనం చాలామంది ఇలా మనం ఓన్గా ఆఫీసెస్ కూడా ఓపెన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్కి వాళ్ళే పర్సనల్గా సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ఆఫీసెస్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. 18 సంవత్సరాలు అవుతుంది. నేను 11 సంవత్సరాల నుంచి ఏజెంట్గా
సర్వీస్ ఇస్తున్నాను. ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు 1 కోటి మందికి క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపుగా 10,000 కోట్ల రూపాయల దాదాపుగా క్లెయిమ్స్ ఇస్తున్నాము. ఇంత పెద్ద కంపెనీలో మీరు పాలసీ చేసే వాళ్ళ హోల్డర్స్కి కానీ బాగా బెనిఫిట్గా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వేరువేరు ఘటనల్లో చోరీకి గురైన 2 బంగారు గొలుసులను 3 టౌన్ పోలీసులు రికవరీ చేశారు. మొత్తం 4 సవర్ల 2 గొలుసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ రమేష్ బాబు తెలిపారు. 2 వేర్వేరు చోరీ కేసుల్లో మొత్తం 4 సవర్ల బంగారు గొలుసులను 3 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం సిఐ ఎస్ రమేష్ బాబు కేసు వివరాలను మీడియాకు తెలియజేశారు. గతంలో చిండ్రావూరుకు చెందిన 2 పిల్లలను విజయవాడకు తీసుకువెళ్లిన ఘటనలో ఉన్న ఓ బాలిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్కు చెందిన 1.5 సవర్ల బంగారు చైను చోరీ చేసిందని, సీసీ కెమెరాల ఆధారంగా ఆ బాలికను గుర్తించి రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలోనే సిబ్బందికి చెందిన 2.5 సవర్ల బంగారు చైన్ను అక్కడ పనిచేస్తున్న ఆయా చోరీ చేసిందని, సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించడం జరిగిందని సిఐ తెలిపారు. 2 కేసుల్లోనూ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సిఐ తెలియజేశారు. 77/24 ఇది దీంట్లో వచ్చేటప్పటికి 1.5 సవర సంబంధించిన గోల్డ్ చైను. ఇది మీకు ఒక 6 మంత్స్ బ్యాక్ ఎలక్షన్ ముందు ఒక పాప ఒక 3 పిల్లల్ని విజయవాడ తీసుకెళ్తుంది. విజయవాడ తీసుకెళ్ళి ఆ చిన్నపిల్లలు వాళ్ళంతా ఆడుకొని సాయంత్రానికి వాళ్ళు తిరిగి రాకపోతే వాళ్ళ మీద మనం అంతా ఫోకస్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళని సెక్యూర్ చేస్తాం. ఆ సెక్యూర్ ఎక్కడ చేస్తారంటే విజయవాడ పోయి ఆ అమ్మాయి ఒక పిల్లవాడైతే తిరిగి వస్తాడు, ఇంకొక 2 పిల్లలు అమ్మాయి కలిసి వస్తూ ఉంటే మేమే 3 టౌన్ రైల్వే స్టేషన్ దిగంగానే పట్టుకొని డీఎస్పీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదే పాప 15 డేస్ బ్యాక్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి అక్కడ ల్యాబ్ సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళంతా ల్యాబ్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఆర్నమెంట్స్ పెట్టుకోకూడదు. వాళ్ళు ఈ ఆర్నమెంట్స్ అనేది పర్సులు గిరుసులు అన్నీ ఒక చోట పెడతారు, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. వాటిలోంచి ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేము కేసు కట్టాము. కేసు కట్టిన తర్వాత మనకి సీసీ క్యామ్ అనేది ఎంత విలువైనది చెప్తా. ఈ దాంట్లోనే వాళ్ళు వచ్చి ఎత్తుక్కొని చూసుకున్నా కూడా ఐడెంటిఫై కాల. దాంట్లో సీసీ క్యామ్ చూడాలంటే కేసు లేదు మేము చూడని అంటారు వాళ్ళు. వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా. అయితే మేము కేసు రిజిస్టర్ చేసుకొని అవన్నీ వెరిఫై చేస్తే ఒక పాప తీసుకొని వెళ్తున్నట్టుగా ఐడెంటిఫై అయింది. ఆ అమ్మాయిని ఎవరైనా చెప్తే మాకు ఎవరికి ఐడెంటిఫై కాదు ఫస్ట్లో. తర్వాత ఎన్ని గమనిస్తూ ఉండగా పలానా ఆమె అని చెప్పి మా వాళ్ళు కూడా రాలేదు. వేరే ఒక సిచ్యువేషన్లో మళ్ళీ అమ్మాయి అదే ప్లేస్కి రావడం, అమ్మాయిని ఐడెంటిఫై చేయడం, మా వాళ్ళు హాస్పిటల్ స్టాఫ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇక్కడ తీసుకొస్తాము అమ్మాయిని. ఇక్కడ తీసుకొస్తే అమ్మాయిని ఈ అమ్మాయిని ఎక్కడ చూశాను, నువ్వు ఆ కేసులో ఉన్నావు కదమ్మా అంటే, అవును సార్ నేను ఆ కేసులో ఉన్నాను అని అంది. అంటే తల్లిదండ్రులు కూడా అమ్మాయిని పూర్తిగా వదిలేశారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక్కడి నుంచి వాళ్ళ అత్తగారు కడపలో ఉన్నారని చెప్పి, వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్న చెల్లెలు వాళ్ళు బంధువులు అక్కడ ఉన్నారని చెప్పి అక్కడ పోయి ఈ చైన్ వాళ్ళకి ఇస్తుంది. చైన్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు దాన్ని కదిరి తీసుకెళ్తారు. కదిరి తాడిపత్రి దగ్గర కదిరి అక్కడ తీసుకెళ్తే అక్కడ నుంచి మా వాళ్ళు పోయి రికవర్ తీసుకురావాల్సి వచ్చింది. అంటే ఒక చిన్న ఐటెము, ఒక సీసీ క్యామ్ ఉండడం వలన విలువైన ఐటెం మనం ఇన్ఫర్మేషన్ ఈజీగా చేయగలిగాం. అదేవిధంగా ఈ చైన్ కూడా ఇది 2.5 సవర్ సంబంధించింది. ఆమె చుండూరు ఊరది చుండూరు సంబంధించిన ఒక ఊర్లో ఆమె ఆశా వర్కరు. వాళ్ళ కూతురు డెలివరీ కోసము అదే హాస్పిటల్కి వస్తే ఆ హాస్పిటల్లో చైను పక్కన పెట్టేసేది, బ్యాగ్స్ అవన్నీ పక్కన పెట్టేసి డెలివరీ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈమె లోపల పోయి బయటకు వచ్చే లోపల అదే హాస్పిటల్లో పనిచేసే వర్కరు, స్వీపరు ఆయా ఆమె సేమ్ ఇట్లానే తస్కరిస్తుంది. అది కూడా సీసీ క్యామ్స్ ద్వారా మేము ఐడెంటిఫై చేసి ఈ 2.5 సవర్లకు సంబంధించిన గోల్డ్ కూడా రికవరీ చేసాం. అవి కూడా తీసుకొచ్చి పెడుతుంది. పెట్టి డబ్బులు తీసుకుంటుంది. డబ్బులు కూడా కొంత వాడేస్తుంది. వాళ్ళని పోయి కేసులు ఉన్నాయని చెప్తే వాళ్ళ ఐటమ్స్ ఇస్తారు. అంటే మేము చెప్పేదంటే సీసీ క్యామ్స్ ఉండడం వలన ఈజీగా మనం ఐడెంటిఫై చేసి కేసెస్ని
పెద్ద గుట్టును కూడా ఈజీగా ఛేదించవచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సీసీ క్యామ్స్ పెట్టుకోవాలని అందరినీ. దుగ్గిరాల ఎంపీడీఓ బి భార్గవి కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు ఆమెను ఘనంగా సత్కరించారు. దుగ్గిరాల ఎంపీడీఓ బదిలైన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం మండల ప్రజా పరిషత్తు సమావేశ మందిరంలో సచివాలయ ఉద్యోగులు, వివిధ గ్రామాల కార్యదర్శులు, సర్పంచులు ఆమెను దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. దుగ్గిరాల్లో 6 నెలల పైగా పనిచేసిన ఎంపీడీఓ బి భార్గవి సేవలను కొనియాడారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా ఇక్కడకు రావటం జరిగిందని, దుగ్గిరాల్లో పనిచేసేందుకు చాలా సంతోషంగా ఉందని, దుగ్గిరాల మండల ప్రజల సహకారాలు మరువలేనివని ఎంపీడీఓ బి భార్గవి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ అధికారిని కుసుమ, శ్రీదేవి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాక్టివ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, ఛాలెంజింగ్గా అనిపించింది ఇక్కడ పనిచేయడం. ఎందుకంటే విజయవాడ రూరల్ అయినప్పటికీ అది ఆల్మోస్ట్ సెమీ అర్బన్. ఏది కూడా మన గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్కటి కూడా అక్కడికి రావాలి పనిచేసిన సంవత్సరాల కాలంలో కూడా. బట్ ఇక్కడ విశిష్టంగా కెనాల్కి వెంబడం ఉంటుంది మొత్తం దుగ్గిరాల మండలం కూడా. దీనికి విశిష్టంగా దీని ఛాలెంజెస్ దీనికి ఉన్నాయి. lot of scope ఉంది చేయడానికి when compared to other big mandals. ఇంటీరియర్ మండల్ అయినప్పటికీ స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం కట్టడాలు చూసినప్పటికీ ఎంతో హిస్టారికల్, కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న మండలంలో పనిచేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఎగ్జాక్ట్గా 6 months 13 days ఉన్నాను, 12 days ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవం. రైల్వే స్టేషన్లో ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానం. దొడ్డపనేని ఇందిరా బాలికల హైస్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ వితరణ. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి సేవల పట్ల పలువురి అభినందన. గంజాయి కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు. కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సిఐ రమేష్ బాబు. ఏడాది వ్యవధిలో గంజాయి కేసుల్లో 45 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.